ఎపిసోడ్ 30 ఈడుగడ. అవంతిక పైన కోపంతో చక్రదేవ్ నల్లపిల్లిని చంపేద్దామని శత్రుఘ్ని అడిగాడు. నల్లపిల్లిని తక్కువ అంచనా వేసి దానితో చెలగాటం ఆడాలనుకుంటున్నావు. కాని అది అందరూ అనుకున్నట్టు చిన్నదేమీ కాదు. దానికి రూపాంతరం చెందే శక్తి కూడా ఉంది. కాని ఆ విషయం మీకర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ చక్రదేవ్ వైపు చూశాడు శత్రుఘ్నదేవ్. మరోవైపు సేవకుడి వెంట కొలిమి గదికి వెళ్ళింది అవంతిక. చక్రదేవ్ చెప్పినట్టు గదిని చాలా రోజులుగా వాడకపోవటంతో అదంతా దుమ్ము పట్టి ఉంది. కాని అవంతిక గదిని అలాగే ఉంచి కొలిమి ఉన్న పొయ్యి చుట్టూ శుభ్రం చేసుకుని కూర్చుంది. యువరాణి, ఏదైనా అవసరం ఉంటే పిలవండి, నేను గది బయటే ఉంటాను అని వినయంగా అన్నాడు సేవకుడు. మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీతో పనిపడింది అని నవ్వుతూ, నాకు ఒక కలం కాగితం కావాలి అంది అవంతిక. ఆ మరుక్షణమే సేవకుడు వాటిని తెచ్చిచ్చాడు. కాసేపు అతన్నక్కడే ఉండమని చెప్పి గబగబా ఆమెకు కావలసిన మూలికల జాబితాను రాసి ఆ కాగితాన్ని సేవకుడికిచ్చింది. కాని ఏం చెయ్యాలో తెలియక అతను ఆ కాగితాన్ని అలాగే పట్టుకుని నిలబడ్డాడు. ఏంటి, మీరు చదువుకోవడానికి ఆ కాగితం ఇవ్వలేదు, అందులో ఉన్న మూలికలన్నీ నాకు వెంటనే కావాలి, వెళ్ళి తీసుకురండి అని సేవకుణ్ణి ఆదేశించింది అవంతిక. ఆ మూలికల జాబితాను చూడగానే కదలకుండా నిలబడిపోయాడు సేవకుడు. ఇప్పుడు వీటిని ఎక్కడి నుండి తీసుకురావాలి, అసలు ఈ యువరాణి వీటితో ఏం చేయబోతోంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి అతను కదలకపోవడంతో, చెప్పేది మీకే, వీలైనంత త్వరగా తెచ్చివ్వండి అంటూ సున్నితంగా అరిచింది అవంతిక. మరుక్షణమే ఆమె వైపు భయంగా చూస్తూ అతను అక్కడి నుండి వెళ్లిపోయాడు. నేను మరీ అంత భయంకరంగా కనిపిస్తున్నానా, అతను అలా పారిపోయాడు అని అనుమానంగా నల్లపిల్లిని అడిగింది అవంతిక. లేదు యువరాణి, మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు, అంతే మెల్లిగా బదిలిచ్చింది నల్లపిల్లి. నిజానికి అవంతిక గురించి నల్లపిల్లికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అవంతికకు మనుషులతో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది తెలియదు. కారణం, ఆమె చాలా సంవత్సరాలు ఎవ్వరూ లేని ప్రదేశంలో తన తాతయ్య చేతిలో బందీగా ఉండటమే. ఒక మనిషి అలా ఎక్కువ సంవత్సరాలు ఒంటరిగా ఉంటే ఆ ప్రభావం మానవ సంబంధాల మీద ఖచ్చితంగా పడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే అవంతికకు మనుషులతో ఎలా మాట్లాడాలో సరిగ్గా తెలియదు. ఆమెకు చెప్పేవాళ్లు కూడా అప్పట్లో ఎవ్వరూ లేరు. అవంతికను మొదటిసారిగా కలిసినప్పుడు అవంతిక మూగదేమో, ఆమెకు మాటలు రావేమో అనుకుంది నల్లపిల్లి. అంతలా అవంతిక మాట్లాడడం మానేసి ప్రాణం లేని యంత్రాలతో గడిపేది. కనీసం ఆమెలో కలిగిన భావోద్వేగాలను కూడా పైకి చూపడం తెలిసేది కాదు ఆమెకు. కాని నల్లపిల్లిని కలిసిన తర్వాత ఆమెకు మొదటిసారిగా పరిచయమైన భావోద్వేగం ద్వేషం. ఆ ద్వేషం అనే భావననే ఎక్కువగా అనుభూతి చెంది ఆమె ఉన్న పంజరాన్ని తగలబెట్టి బయటపడింది. ఆమె పశువైద్యురాలిగా మారటానికి కారణం కూడా అదే. ఆమెకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదు, కాని పశువులు జంతువుల భావాల్ని ఆమె అర్థం చేసుకోగలదు. వాటి బాధ, ఆకలి, ఇలా ప్రతీదీ ఆమెకు తెలుసు. అందుకే ఆమె జంతువుల దగ్గరే సంతోషంగా ఉంటుందని భావించింది. గత ప్రపంచంలో అవంతికకి తన స్నేహితుడు కలిసిన తర్వాతే మొదటిసారిగా తాను ఒక మనిషినే అనే విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుండి ఒక్కో భావోద్వేగాన్ని తెలుసుకుంటూ వాటిని అనుభూతి చెందటం మొదలుపెట్టింది. కాని ఆమె దురదృష్టం, ఆమె మనిషిగా ఎలా మెలగాలో తెలుసుకుంటున్న సమయంలోనే ఆమెకు అన్నీ దూరమైపోయాయి. ఇదంతా నల్లపిల్లికి తెలుసు కాబట్టి ఎవరైనా అవంతికను చిన్నచూపు చూస్తే అది తట్టుకోలేదు. ఈ ప్రపంచంలో అందరికంటే నిష్కల్మషమైన వ్యక్తి కేవలం దాని యజమానురాలు మాత్రమే అని నల్లపిల్లి భావన. కాని అంతటి అమాయకురాలు ఈ మాయా ప్రపంచంలో ఎలా బ్రతుకుతుందోనని భయపడుతూ ఉండేది. అవంతిక భరద్వాజ కుటుంబంలోకి ప్రవేశించిన తరువాత అక్కడ శివస్కంద, కార్తికేయుల వ్యక్తిత్వాలు చూసి నల్లపిల్లి దాని భయాలన్నీ విడిచిపెట్టేసింది. అక్కడైతేనే అవంతిక సంతోషంగా ఉండగలదని నమ్మింది. ఇలా ఇద్దరూ మాటల్లో ఉండగానే సేవకుడు మూలికలు తీసుకుని ఆ గదిలోకి వచ్చాడు. అప్పటికే అవంతిక ఆమెకు కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసుకుని అగ్గి రాజేసింది. వెంటనే గది ఉష్ణోగ్రతలో మార్పులు మొదలయ్యాయి. వెంటనే సేవకుణ్ణి అక్కడి నుండి బయటికి పంపేసి గది తలుపులు మూసేసింది అవంతిక. తరువాత
సేవకుడు తెచ్చిన మూలికలన్నీ నేల మీద పరిచి అన్నింటినీ వరుసగా పేర్చుకుని పని మొదలుపెట్టింది. ఆ క్షణం అవంతికను చూస్తే మునుపటి ప్రపంచంలో ఆమె బందీగా ఉన్నప్పుడు ఎంత ఏకాగ్రతగా మందులు తయారు చేసేదో ఇప్పుడు కూడా అంతే ఏకాగ్రతగా ఉన్నట్టు అనిపించింది నల్లపిల్లికి. అవంతిక గత ప్రపంచంలో కూడా ఇలాగే మూలికల మధ్యలో ఉండేది కదా అని అనుకుంటూ అవంతిక పక్కనే దాని తోకను ఊపుతూ పడుకుంది. ఇందిర తయారు చేసిన మాత్రల వాసన చూడగానే వాటిని గత ప్రపంచంలో అవంతిక తయారు చేసినట్టు ఆమెకు గుర్తొచ్చింది. వెంటనే ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లి వాటిని ఎలా తయారు చేయాలో ఆలోచించుకుని పని మొదలు పెట్టేసింది అవంతిక. అక్కడ శత్రుఘ్నదేవ్ గదిలో అన్నదమ్ములిద్దరూ మాటల యుద్ధంలో మునిగి తేలుతున్నారు. వారి మధ్యలోకి వెళ్లి పరువు పోగొట్టుకోవడం కంటే మౌనంగా ఉండటం మంచిది అనుకుని ఇందిర వారి గొడవను చూస్తూ ఉండిపోయింది. మెల్లిగా సూర్యుడు తన ఎరుపుదనాన్ని కోల్పోయి పడమటికి వాలుతున్న సమయంలో చక్రదేవ్ వాళ్ళ అన్నయ్యతో గొడవను ఆపేసి ఇందిర పక్కకొచ్చి కూర్చున్నాడు. మేమింకా ఎంతసేపు వేచి ఉండాలి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అసహనంగా అన్నాడు చక్రదేవ్. అప్పటికే అవంతికి వెళ్లి పూట గడిచిపోయింది. కాని ఆమె ఇంకా రాలేదు. ఆమె ఎలానో మాత్రలు తయారు చేయలేదు కాబట్టి ఆమె పరువు పోకూడదని శత్రుఘ్నదేవి అవంతికను దాచిపెట్టేసి ఉంటాడు అని అన్నయ్యను అనుమానించి అవంతికను వెతకడం కోసం బయటికి వెళ్లబోయాడు చక్రదేవ్. ఏంటి తమ్ముడు, అంత కంగారైతే ఎలా? కాస్త సహనంగా ఉండు. తమ్ముణ్ణి అపహాస్యం చేశాడు శత్రుఘ్నదేవ్. కాని ఇప్పుడు చక్రదేవ్ అతని హక్కులన్నీ తీసుకెళ్లి ఇంద్ర చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆమె ఎంత చెప్తే అంతే. దాదాపుగా ఆమె నిల్చోమంటే నిల్చోవడం, కూర్చోమంటే కూర్చోవడం అనే స్థితికి చేరిపోయాడతను. అందుకే అతని అన్నయ్య అలా మాట్లాడగానే వెంటనే ఇందిర వైపు చూశాడు చక్రదేవ్. ఆమె మాట్లాడమని సైగ చేయడంతో అన్నయ్య, ఇది నీ నివాసం. ఇక్కడ నువ్వు ఎంత చెప్తే అంత. కాబట్టి మాకు తెలియకుండా నువ్వేదైనా చెయ్యగలవు కూడా. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా అది ఇందిరకు అగౌరవంగా ఉండకూడదు అన్నాడు చక్రదేవ్. ఒక స్త్రీ వెనుక దాక్కుని మీరు గౌరవాల గురించి మాట్లాడుతున్నారా రెండవ యువరాజు గారు అంటూ వారి వెనుక నుండి ఒక స్వరం వినిపించింది. ముగ్గురూ అటువైపు చూశారు. ఎదురుగా గుమ్మం వద్ద నవ్వుతూ నిలబడింది అవంతిక. నల్లపిల్లి అవంతిక భుజం మీద ఒద్దికగా కూర్చునుంది. ఆమె వెనకాల అస్తమిస్తున్న సూర్యుడు నారింజ రంగులో మెరిసిపోతూ ఆమె అందానికి మరింత శోభను తెచ్చాడు. అవంతిక తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆ తెలుపు రంగు నారింజ రంగుతో కలిసి చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అన్నట్టుంది అక్కడి దృశ్యం. అవంతిక, వచ్చేశావా అంటూ లేచి నిలబడ్డాడు శత్రుఘ్నదేవ్. ఆమెను చూడగానే అతని శరీరం అతనిది కాదన్నట్టుగా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది శత్రుఘ్నికి. ఆ సూర్యాస్త సమయంలో అవంతికను అంత అందంగా చూసేసరికి నోట మాట రాలేదతనికి. ఇంచుమించు చక్రదేవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పక్కన ఇందిర ఉందన్న విషయం కూడా మర్చిపోయి ఆదమరచి అవంతిక వైపు చూస్తుండిపోయాడు. చక్రదేవుని చూసి ఇందిర కోపంగా కూర్చుంది. వీళ్ల భావాలతో పని లేనట్టుగా అవంతిక గదిలోకొచ్చి ఆమె చేతిలో ఉన్న పింగాణి గిన్నెను అక్కడున్న బల్లమీద పెట్టింది. ఇదిగో, తీసుకోండి మీ పరిహారాన్ని అని అంటూ నల్లపిల్లిని ఒడిలో పెట్టుకుని కూర్చుంది అవంతిక. ఆమె మాటలకు ఇందిర ఆశ్చర్యంగా చూసింది. చక్రదేవ్ చాలాసేపు అవంతిక అందం నుండి బయటకు రాలేకపోయాడు. కాసేపటికి తేరుకుని, ఏంటిది అన్నాడు. మీరు తెచ్చిచ్చిన మాత్రలు, అదే మా పిల్లి పడేసిందన్నారు కదా, ఆ మాత్రలే అంటూ బదులిచ్చింది అవంతిక. ఈమె నిజంగానే తెచ్చేసిందా? నేనింకా అన్నయ్య ఈమెను ఎక్కడైనా దాచాడేమో అనుకున్నాను. కాని ఈమె మాత్రలను తెచ్చే పనిలోనే ఉందా అనుకున్నాడు చక్రదేవ్. అవంతిక, నువ్వు నిజమే చెప్తున్నావా? ఇంకా నమ్మకం కలగక అడిగాడు చక్రదేవ్. ఇవి ఏ మాత్రలో ఇందిరగారికి తెలుస్తుందిలే, ఆవిడని చూసుకోమనండి అంటూ ఇందిర వైపు చూసింది అవంతిక. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ వాదన మొదలు పెడితే ఇక అదెప్పటికీ తెగదని అవంతికకు బాగా తెలుసు. దానివల్ల ఆమె సమయం వృధా అవడం తప్ప మరో ఉపయోగం ఉండదు. అందుకే నేరుగా విషయానికి వచ్చేసింది. అవంతిక మాటలకు చక్రదేవ్ ఏదో అనేలోపే అతన్ని వారించి బల్లమీద ఉన్న మాత్రల గిన్నెను చేతుల్లోకి తీసుకుంది ఇందిర. అవంతిక, మీ పిల్లి నా మాత్రలను నాశనం చేసింది కాని
అప్పుడు కూడా నాకింత బాధ కలగలేదు. కాని ఇప్పుడు నువ్వు ఏవో పిచ్చి మాత్రలు తెచ్చి ఇవే అవి అని చెప్పటం నాకు చాలా బాధను కలిగిస్తోంది. దయచేసి ఈ మాత్రలను నా మాత్రలతో పోల్చవద్దు అంది ఇందిర. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు, కాబట్టి నేను చెప్పేది మీరు నమ్మాల్సిందే నల్ల పిల్లిని నిమురుతూ అంది అవంతిక. చూడవంతిక, ఆ మాత్రను తయారు చేసే సూత్రం కేవలం మా గురువుగారి శిష్యులకే తెలుసు. ఆ సూత్రాన్ని రహస్య బలగాల మధ్య పటిష్టంగా కాపాడుకుంటూ వస్తున్నాం. నీకింకొకటి చెప్పనా? ఆ మాత్రను తయారు చేయాలంటే 3 నుండి 5 రోజుల సమయం పడుతుంది. కాని నువ్వు ఒక్క పూటలో తయారు చేసి తెచ్చిచ్చి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. అసలు నీ ఉద్దేశమేంటి? నీ కంటికి నేను మరీ అంత మూర్ఖురాలిగా కనిపిస్తున్నానా అంది ఇందిర. ఏది ఏమైనప్పటికీ ఆ మాత్రలను ఆమె తయారు చేసిన వాటితో పోలిస్తే తట్టుకోలేకపోయింది ఇందిర. 3 నుండి 5 రోజులా అని నవ్వుతూ, అయినా మీరు ముందు వాటిని చూసి నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడొచ్చుగా, ఎందుకంత కంగారు అంది అవంతిక. వీటిని పరీక్షించటానికి నా విలువైన సమయాన్ని నేను పాడు చేసుకోను అంటూ ఆ మాత్రలను చేతిలోకి తీసుకుని విసిరెయ్యబోయింది ఇందిర. కాని శత్రుఘ్నదేవ్ వేగంగా లేచి ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. ఇందిరా, మీరెందుకింత తొందరపడుతున్నారు? ఒకసారి పరీక్షిస్తే తప్పేంటి? అసలు మీకు నిర్ధారించటం వచ్చా రాదా అన్నాడు శత్రుఘ్నదేవ్. ఇందిర మాత్రలను తయారు చేయటానికి 5 రోజులు పడుతుందని చెప్పినప్పటి నుండి శత్రుఘ్న గందరగోళంలో పడ్డాడు. కాని అవంతిక చాలా ప్రశాంతంగా కూర్చోటంతో అతనికి కూడా ఏదో నమ్మకం కలిగింది. యువరాజా, మీ ఉద్దేశమేంటో తెలుసుకోవచ్చా? చిరాగ్గా అంది ఇందిర. అంటే నా ఉద్దేశం, మీకు ఈ మాత్రలను పరీక్షించే సామర్థ్యం ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరలా చెయ్యకపోతే మీకా సామర్థ్యం లేదేమో, అందుకే సాక్ష్యాన్ని నాశనం చేయటానికి చూస్తున్నారని మేమంతా అనుకుంటాం. కాబట్టి మీరిది చేసి తీరాల్సిందే మృదువుగా చెప్పినప్పటికీ కటవుగా ఉందతని స్వరం. అతని మాటలతో ఇక ఇందిర వెనక్కి తగ్గే మార్గం లేకుండా పోయింది. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. కాని ఈ మాత్రలు నిజమైనవి కావని నిర్ధారణ జరిగితే మీరిద్దరూ కూడా మా గురువుగారు గొప్పవారని, ఆయన ముందు మీరు అల్పులని ఒప్పుకోవాలి. అలా అయితేనే నేను ముందుకు వెళ్తాను అంది ఇందిర. అవంతిక మీద నమ్మకం ఉండటంతో సరే అని వెంటనే ఒప్పుకున్నాడు శత్రుఘ్నదేవ్. అతను ఒప్పుకోవడంతో చక్రదేవ్కి చాలా సంతోషంగా అనిపించింది. ఎలానో మాత్రల విషయం తేలిపోతే అప్పుడు అధికారాన్ని చేపట్టే సమర్థత శత్రుఘ్నికి ఉందా లేదా అనే విషయాలతో పట్టింపు లేకుండా కేవలం అతని అసమర్థతను కారణంగా చూపించి అతని సింహాసనం నుండి సులువుగా దించేయొచ్చు. అప్పుడు నా చేతులకు మట్టి అంటకుండా పని అయిపోతుంది అని మనసులో అనుకున్నాడు చక్రదేవ్. అవంతిక ఆలోచిస్తూ శత్రుఘ్నదేవ్ వైపు చూసింది. ఒకవేళ ఇందిర పరీక్షకు ఒప్పుకోకపోతే అప్పుడేం చెయ్యాలో ముందుగానే ఆలోచించి పెట్టుకుంది అవంతిక. కాని ఇందిర ఒప్పుకోవడంతో మౌనంగా ఉండిపోయిందామె. అందరి ఆలోచనలకు స్వస్తి పలుకుతూ గిన్నె మూతను పక్కకు తీసి అందులో ఉన్న మాత్రలను చేతిలో వేసుకుంది ఇందిర. వెంటనే నేలమీద ఉన్న మాత్రల్లాగా మత్తైన వాసన ఆ గది మొత్తాన్ని చుట్టేసింది. ఇది అసాధ్యం అంటూ ఇందిర కళ్ళు పెద్దవి చేసుకుంటూ మాత్రల వైపు చూసింది. ఆమె చాలాసార్లు వాటిని తయారు చేయడం వలన ఆ వాసన ఆమెకిట్టే తెలిసిపోయింది. అయితే మీరు ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా అంటూ చేతిలో ఉన్న ద్రవాన్ని తాగుతూ అడిగింది అవంతిక. ఇంకా నా పని పూర్తి కాలేదు అని కోపంగా చెప్పింది ఇందిర. వెంటనే ఆమె చేతిలో ఉన్న మాత్రలను అటూ ఇటూ తిప్పుతూ పరీక్షించటం మొదలుపెట్టింది. కాని అవి నేల మీద పడున్న మాత్రల కంటే భిన్నంగా ఏమీ లేవు. అసలు ఇదెలా సాధ్యం అంటూ ఆలోచనలో పడింది ఇందిర. ఆమె మొహంలో మారుతున్న భావాల్ని చూడగానే చక్రదేవ్కు విషయం అర్థమైంది. కాని దాన్ని ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అందుకే మాట మారుస్తూ, రూపంలోనూ వాసనలోనూ ఒకేలా ఉన్నంత మాత్రాన అవి ఆ మాత్రలే అయిపోతాయా? ఇందిరా, నువ్వు అవి అక్కడ పెట్టేసి పైకిలే. నీకు నేను చెప్తున్నాను కదా, నీ వైద్యంతో పోటీ పడేవారు ఎవ్వరూ లేరిక్కడ. నీకు మీ గురువుగారికి జరిగిన అవమానానికి నష్టపరిహారం ఖచ్చితంగా దక్కుతుంది. నిశ్చింతగా ఉండు అన్నాడు చక్రదేవ్. అయ్యో, అప్పుడే అలా నిర్ధారించుకుంటే ఎలా అన్నాడు శత్రుఘ్నదేవ్. ఇంకేం అవసరం లేదు. ఇకపై ఆ నకిలీ మాత్రలు పరీక్షించటానికి నేను ఇందిరకు అనుమతినివ్వను. నా అనుమతి లేకుండా ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు కోపంగా అన్నాడు చక్రదేవ్.
ఎపిసోడ్ 31 దెబ్బకుట్ట. అచ్చం ఇందిర తయారు చేసినట్టే మాత్రలు తయారు చేసుకొచ్చింది అవంతిక. అవి పరీక్షించి సరైనవో కావో చెప్పమని ఇందిరనడిగాడు శత్రుఘ్నదేవ్. అది విని అవంతిక తయారు చేసిన నకిలీ మాత్రలను పరీక్షించటానికి ఇందిరకికపై నేను అనుమతివ్వను అని కోపంగా అన్నాడు చక్రదేవ్. నిజమే, ఆ మాత్రలు నకిలీవని ఇందిర చెప్తే ఎలాంటి పరీక్షలు చేయకుండానే అవి నకిలీవైపోతాయి. ఎందుకంటే ఆమె మాటను విని గొర్రెల్లా తలాడించేవాళ్లున్నారు కదా, కాబట్టి ఆమె ఏం చెప్తే అదే నిజం అని తీక్షణంగా చక్రదేవ్ వైపే చూస్తూ అంది అవంతిక. ఇవి నేను తయారు చేసిన మాత్రలు కాదు అని మెల్లిగా చెప్పింది ఇందిర. ఓహో, మరి అవి కాకపోతే ఇవేంటి అని కనుబొమ్మలు పైకెగరేస్తూ అడిగింది అవంతిక. ఆమె అడిగే పద్ధతి చూసి చిరాగ్గా అనిపించింది ఇందిరకు. ఇవి కొన్ని సుగంధ ద్రవ్యాలు మాత్రమే, వీటిని ఔషధాలు అని పిలిచే అర్హత కూడా వీటికి లేదు అంటూ మొహం తిప్పేసుకుంది ఇందిర. అవునా అంటూ ఆశ్చర్యపోయింది అవంతిక. అవంతిక, నువ్వు తప్పుని ఒప్పు చేయాలని ప్రయత్నిస్తున్నావు, అది ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ అవంతిక వైపు చూసింది ఇందిర. నేను ఇందాకే కొన్ని మాత్రలను మహారాజు గారికి పంపించేశాను అంటూ నల్లపిల్లిని నిమురుతూ తీరిక చెప్పింది అవంతిక. ఎంతసేపైనా ఇందిర ఒప్పుకోదని అవంతికకు బాగా తెలుసు. ఆమెతో వాదిస్తూ సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేక అసలు విషయాన్ని చెప్పింది. ఆమె మాటలకు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మహారాజుకి పంపావా? మరి ఆయనేమన్నారు అని కంగారుగా అడిగింది ఇందిర. ఏమో, ఈపాటికే ఆస్థాన వైద్యులు ఆ మాత్రలను పరీక్షించి వాటిని మహారాజు వద్దకు చేర్చి ఉంటారు. చూద్దాం ఏం చెప్తారో అని చిన్నగా నవ్వుతూ అంది అవంతిక. నిజానికి ఆ మాత్రలను ఎవరైనా వాడొచ్చు కాబట్టి ఇందిర రాజభవనానికి చేరిన రోజే కొన్ని సీసాలను మహారాజుకి బహుమానంగా ఇచ్చింది. కాని అక్కడ నియమాల ప్రకారం ఏదైనా ఔషధం మహారాజు వరకు వెళ్లాలంటే ముందుగా దాన్ని అక్కడి వైద్యులు పరీక్షించి ధృవీకరించాలి. అవి సురక్షితం అనిపిస్తేనే వాటిని మహారాజు వరకు చేరనిస్తారు. అయితే ప్రతి ఔషధాన్ని ఆ వైద్యులు గుర్తు పెట్టుకోకపోయినా ఏ ఔషధం ఎలాంటి వాసనను కలిగి ఉంటుందో కనిపెట్టగలిగే నైపుణ్యం అయితే ఉంది. ఎలానో ఇందిరా చక్రదేవులు అవంతిక మాత్రలు నకిలీవి అనే చెప్తారని అవంతిక ముందుగానే ఊహించింది. అందుకే ఎందుకైనా మంచిదనుకుని కొన్ని మాత్రలను మహారాజుకి పంపించింది. ఇప్పుడు ఆ మాత్రలు ఇందిర ఇంతకుముందు మహారాజుకిచ్చిన మాత్రలు ఒకటేనని వైద్యులు నిర్ధారిస్తారు కాబట్టి అసలు విషయం అందరికీ అర్థమవుతుంది. అవంతిక వేసిన పథకానికి చక్రదేవ్ ఇందిరలకు చాలాసేపు బుర్ర పనిచేయలేదు. శత్రుఘ్నదేవ్ సంగతి సరే ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి అవంతిక వైపు చూస్తూ ఉండిపోయాడు. అవంతిక పైకి కనిపించేంత సామాన్యురాలేమీ కాదు. ఇందిర వేసిన పథకాన్ని తిప్పికొట్టడానికి ముందుగానే పథకం వేసి ఇక్కడ మాత్రం ఆమె ముందు తగినట్టుగా ప్రవర్తించింది. ఇప్పుడు ఆ మాత్రల సామర్థ్యాన్ని ఆస్థాన వైద్యులు నిర్ధారిస్తారు కాబట్టి ఇందిర తప్పుడు ప్రచారం చేసిందనో లేక ఆమెకి నిర్ధారించే సామర్థ్యం లేదనో ఒప్పుకుని తీరాలి. ఇది ఖచ్చితంగా ఇందిరకు కోలుకోలేని దెబ్బ. ఒక్క ఆలోచనతో ఆమెను ఎటూ కదలకుండా చేసేసింది అవంతిక అనుకుంటూ ఆమె వైపు చూసి నవ్వాడు శత్రుఘ్నదేవ్. చక్రదేవ్ మాత్రం ఇంకా ఆశ్చర్యం నుండి కోలుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఒకప్పుడు నేను చూసిన అవంతికనేనా? ఎప్పుడు చూసినా అకారణంగా అందరినీ తిడుతూ ఉండేది, కాని ఇప్పుడు చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఒకప్పటి అవంతికకు అసలు వైద్యమే తెలీదు. అలాంటిది ఇలా మాత్రలను నేరుగా మహారాజుకి పంపే ధైర్యం ఆమె ఎప్పటికీ చెయ్యదు. మరి ఇదేంటి అని మనసులో అనుకున్నాడు చక్రదేవ్. ఆ చర్యకి అవంతిక తనని చెంపమీద కొట్టినట్టుగా భావించాడు చక్రదేవ్. అహంకార పీఠం నుండి కిందకి దిగి ఓటమి రుచి చూశాడు చక్రదేవ్. వెంటనే ఆలోచనల నుండి తేరుకుని, అవంతిక, అవి నువ్వు నీ ఇష్టానుసారంగా తయారు చేసిన మాత్రలు. అలాంటి వాటిని నువ్వు మా తండ్రి గారికి ఎలా పంపిస్తావు? ఒకవేళ ఆ మాత్రలు వికటించి ఆయన ఒంట్లోకి విషం చేరితే ఏం చేస్తావు అంటూ అవంతికను కోపడుతూ, ఇందిరా, త్వరగా పద, మా నాన్నగారికి ఏమీ జరక్కముందే ఆయన్ని నేను కాపాడుకోవాలి. ఒకవేళ మనం వెళ్లేలోపే ఏదైనా జరిగితే ఆయన్ని కాపాడ్డానికి నువ్వు అత్యవసరం, త్వరగా పద అని కంగారుగా అన్నాడు చక్రదేవ్. నిజానికి అవంతిక విజయం సాధించటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే త్వరగా అతని తండ్రి వద్దకు వెళ్లి ఆ మాత్రలు నకిలీవో కాదో చూడాలి. ఒకవేళ అవి నిజమైనవైతే ఏదో ఒకటి చేసి వైద్యుల చేత అవి నకిలీవని చెప్పించాలి.
అప్పుడు మహారాజు కోపానికి అవంతిక బలవుతుంది అని పథకం వేసి అక్కడి నుండి వెళ్లిపోవాలి అనుకున్నాడు చక్రదేవ్. అతను అలా అనగానే ఇందిర పైకి లేచి నిలబడింది. ఆ కంగారులో ఆమె ఒక విషయం మర్చిపోయింది. ఒకవేళ ఇప్పుడు అవంతిక గెలిస్తే ఇక తను ప్రతిష్ఠానపురంలో ఎప్పటికీ తలెత్తుకోలేదని ఇందిర ఆ క్షణం ఆలోచించలేకపోయింది. కాని చక్రదేవ్ ఇవన్నీ ముందుగానే పసిగట్టి ఏం చేసైనా సరే ఇందిరను కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు. అవంతిక మాత్రం చక్రదేవ్ నాటకీయ ప్రదర్శనను చూస్తూ నవ్వుకుంది తప్పితే అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. తమ్ముడు, మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? ఒకవేళ అవంతిక పంపిన మాత్రలు మంచివి కాకపోతే మన వైద్యులు వాటిని నాన్నగారి వరకు వెళ్లనివ్వరు కదా. కాబట్టి ఆయనకేమీ ప్రమాదం ఉండదు. మనం లేకపోయినా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోటానికి అక్కడ చాలా మంది ఉన్నారు. కాని నువ్వంత కంగారు పడకు అని మెల్లిగా అన్నాడు శత్రుఘ్నదేవ్. ఇంతకు ముందు చక్రదేవ్ అన్న మాటలన్నింటికీ ఇప్పుడు పగ తీర్చుకునే అవకాశం వచ్చిందనుకున్నాడు శత్రుఘ్న. కాని శత్రుఘ్నతో గొడవపడి వాదించే మానసిక స్థితిలో చక్రదేవ్ లేడు. అతని ధ్యాసంతా ఇప్పుడు శత్రుఘ్న భవంతి నుండి బయటపడటం మీదే ఉంది. ఎంత త్వరగా బయటపడితే అంత ఎక్కువగా వారి పరువు నాశనం కాకుండా ఉంటుంది. అక్కడి నుండి బయటపడి వైద్యులను ఆపుతాడో లేదో చక్రదేవ్కి తెలియదు కాని అవంతికతో ఎలాంటి వాగ్వాదం జరగలేదని, జరిగిందంతా ఒక పీడకలని ఇందిరను మభ్యపెట్టి ఆమెను శాంతింపచెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. చక్రదేవ్ ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఇందిర చేయి పట్టుకుని బయటికి రాబోయాడు. ఇంతలో ఇద్దరు సేవకులు ఆభరణాలు ఉన్న పళ్లాలు పట్టుకుని ఆ గదిలోకి ప్రవేశించారు. వారిని చూడగానే చక్రదేవ్ ఆగిపోయాడు. ఆ సేవకులు వస్తూనే యువరాజులిద్దరికీ ప్రణామాలు చేసి నిలబడ్డారు. మీరేంటిక్కడా? సిరాగ్గా అన్నాడు చక్రదేవ్. యువరాజుగారు, మేము మహారాజు పంపితే ఇక్కడికి వచ్చాము. ఇందిరిగారు ఇక్కడే ఉంటారని, ఆవిడకు ఈ ఆభరణాలు ఇచ్చి రమ్మని మహారాజుగారి ఆజ్ఞ అంటూ ఒక సేవకురాలు చెప్పింది. ఇందిరకు ఆభరణాలా? అన్నాడు చక్రదేవ్. కారణం లేకుండా ఆమెకి ఎందుకు పంపారో అర్థం కాలేదతనికి. అవును యువరాజా, ఇందిరగారు పంపించిన ఔషధానికి కృతజ్ఞతలు చెప్పి ఆవిడకు ఈ ఆభరణాలు ఇచ్చి రమ్మన్నారు వినయంగా అంది మరో సేవకురాలు. ఏంటి, ఏమంటున్నారు మీరు అని ఇందిరా చక్రదేవులు ఒకేసారి నోరు తెరిచారు. వాళ్ళెందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారో అర్థం కాలేదు సేవకులకు. మీరేమన్నారు? నాన్నగారికి మాత్రలు పంపింది ఇందిరనా? అన్నాడు చక్రదేవ్. అతని మాటలకు సేవకులు అయోమయంగా మొహామొహాలు చూసుకున్నారు. మహారాజుకు వద్దకు చేరే ఆ ప్రత్యేక మాత్రలు కేవలం ఇందిర మాత్రమే పంపగలదని రాజ్యమంతా తెలుసు. మరి ఇతనెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని వారిలో వారే అనుకోసాగారు. అవంతిక మాత్రం తాపీగా కూర్చుని అక్కడ జరిగేది చూస్తూ నవ్వుకుంటుంది. ఆమె అంత ప్రశాంతంగా ఉండటం చూసి శత్రుఘ్నదేవ్ కూడా నవ్వుకున్నాడు. అవంతిక, నువ్వు నిజంగా అసామాన్యురాలివి. మాత్రలు నీవే అయినా వాటిని ఇందిర పేరుతో మహారాజు వద్దకు పంపావు. ఆయనేమో దానికి ప్రతిఫలంగా ఆభరణాలు పంపించారు. అంటే దానర్థం మాత్రలను వైద్యులు పరీక్షించేశారు కాబట్టి అవి నాణ్యమైనవే అని నిర్ధారించుకుని మహారాజు ఆ ఆభరణాలు పంపించారు. ఇప్పుడు చక్రదేవ్ ఎన్ని పథకాలు వేసినా నీ ఔషధాన్ని తిప్పికొట్టలేడు. ఆహా, నీ ఆలోచన సామర్థ్యం అమోఘం అవంతిక అంటూ మనసులోనే ఆమెను అభినందించాడు శత్రుఘ్నదేవ్. అవంతిక, ఏంటి నువ్వు చేసింది? మహారాజుని మోసం చేసే ధైర్యం నీకెక్కడ్నుంచి వచ్చింది? ఆ మాత్రలు ఇందిర పేరుతో ఎందుకు పంపించావు? కోపంగా అన్నాడు చక్రదేవ్. ఆ క్షణం అతని మొహం క్రూరంగా అనిపించింది అవంతికకు. అయినా కూడా ఏమాత్రం తడబడకుండా ఆ మాత్రలు ఇందిరవే అంది అవంతిక. అదెలా? విసుగ్గా అన్నాడు చక్రదేవ్. నా పిల్లి నాశనం చేసిన మాత్రలను తిరిగి చెల్లిస్తానని చెప్పానుగా, అందుకే ఇచ్చేశాను నవ్వుతూ అంది అవంతిక. ఆమె మాటలకు చక్రదేవ్ ఆశ్చర్యపోయాడు. ఆమె చేసిన పని సాదాసీదాగా ఉన్నా ఫలితం మాత్రం మామూలుగా లేదు. ఇందిర ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది అవంతిక. ఇందిర ఆ మాత్రలను పరీక్షించటానికి సాకులు వెతుకుతుందని ముందే ఊహించి అవంతిక ఈ దారిలో వెళ్ళిందని అక్కడున్న ముగ్గురికీ అర్థమైంది. కాని ఇదెలా సాధ్యం? అంతఃపురంలో ఉండే అవంతికకు ఈ అరుదైన మాత్రలు తయారు చేసే సూత్రం ఎలా తెలుసు? అదీ కాకుండా కేవలం సగం రోజులోనే వాటిని తయారు చేసేసింది. అందులోనూ ఒకటి కాదు 2 సీసాలకు సరిపడా మాత్రలను తయారు చేసింది. ఇది నిజంగా అసాధ్యం అంటూ చక్రదేవుతో అంది ఇందిర.
అతను అవునన్నట్టు తలాడించాడు. మీ కొలిమి గది పాడుబడిపోయిన గదిలా ఉంది. దాన్ని శుభ్రం చేయటానికే నా సమయం అంతా వృధా అయిపోయింది అని నవ్వుతూ శత్రుఘ్నదేవుతో అంది అవంతిక. నిజానికి ఆ సమయం వృధా కాకపోయి ఉంటే అవంతిక 2 సీసాలకు బదులు 5 సీసాలు తయారు చేసేది. అవంతిక మాటలు వినగానే ఇందిర మాత్రల తయారీకి పట్టే సమయం గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి లోలోపల నవ్వుకుని ఆపుకునే ప్రయత్నం చేశాడు శత్రుఘ్నదేవ్. అసలే ఇందిర పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు మళ్లీ పుండు మీద కారం జల్లటం ఎందుకులే అనుకుని ఆగిపోయాడు శత్రుఘ్న. అవంతిక శత్రుఘ్నదేవులు గుసగుసగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటే ఇందిరకు ఇంకా కోపమొచ్చింది. అవంతిక, ఈ మాత్రలు తయారు చేయటానికి అవసరమయ్యే సూత్రం నీకెలా తెలిసింది అని గట్టిగా అరుస్తూ అవంతిక వైపు చూసింది ఇందిర. వీటిని తయారు చేయటానికి మీకు సూత్రం కావాలా? కాని నాకు వాటి వాసన చాలు అంది అవంతిక. ఆమె మాటలకు దాదాపు కళ్ళు తిరిగినట్టుగా అయింది ఇందిరకి. పరిస్థితి అదుపు తప్పుతుందని ముందుగానే గ్రహించి ఇందిర భుజాల చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరగా పొదివి పట్టుకున్నాడు చక్రదేవ్. సరే, మాకు సమయమైంది, ఇక మేం బయలుదేరతాం అన్నాడు చక్రదేవ్. ఇంకా అక్కడే ఉంటే అవంతిక మాటలకు ఇందిర ఏమైపోతుందోనని అతనికి భయమేసింది. తమ్ముడు, మీరు తొందరపడకండి. ఇందిర ఇంకా ఈ మాత్రలు సరైనవో కావో ధృవీకరించలేదు అని బల్లమీద ఉన్న మాత్రల వైపు చూపిస్తూ అన్నాడు శత్రుఘ్నదేవ్. అతనికి చక్రదేవును అంత సులభంగా వదిలిపెట్టడం ఇష్టం లేదు. శత్రుఘ్న ఉద్దేశం అర్థమైనట్టుగా నవ్వుకుంది అవంతిక. శత్రుఘ్న మాటలకు చిరాగ్గా మొహం పెట్టి, ఆ మాత్రలు నేను తయారు చేసిన మాత్రలు లాంటివే, ఇక నేను వెళ్ళొచ్చా అంది ఇందిర. ఆమె ఒప్పుకోవడంతో ఆమెకు బాగా కోపమొచ్చిందని అర్థమైంది చక్రదేవ్కు. వెంటనే, ఇక మేం వెళ్తాం, మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకుంటాం అంటూ ఇందిరను తీసుకుని గది నుండి బయటికి వెళ్లిపోయాడు. వీళ్ల మాటలు ఏమీ అర్థం కాని సేవకులు ఆభరణాలు పట్టుకుని చక్రదేవ్ వెంట పరిగెత్తారు. వాళ్లంతా వెళ్లిపోగానే శత్రుఘ్నదేవ్ ఇక అతని ఆనందాన్ని అణుచుకోలేకపోయాడు. గట్టిగట్టిగా నవ్వుతూ అవంతిక వైపు చూశాడు. అవంతిక, 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 ఈ రోజు నువ్వు చేసిన పని మామూలుది కాదు. వాళ్ల దృష్టి అంతా ఈ గది లోపలే ఉండేటట్టు చూసుకుని నువ్వు మాత్రం గది బయట అంత కథ నడిపొచ్చావు. అసలదంతా తలుచుకుంటుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా అని నవ్వుతూ అన్నాడు శత్రుఘ్నదేవ్. మనస్ఫూర్తిగా నవ్వుతున్న అతని వైపు చూస్తూ, నేనేమీ వారిని కావాలని అవమానించలేదు. వారి చేసింది వారికే తిప్పికొట్టాను అంతే మెల్లిగా అంది అవంతిక. కాని ఈ రోజు నీ పని వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు అన్నాడు శత్రుఘ్న. వాళ్ళకి అలాగే కావాలి. వారి ఆలోచన ఎలా ఉన్నా ఎదుర్కోటానికి నేను సిద్ధమే. సరే, ఇక నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అంటూ ఆమె వంతు మకరందాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది అవంతిక. మకరందం నుండి వస్తున్న స్థిరమైన పోషణతో తామర విత్తనం మొగ్గ నుండి పుష్పంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ తామర వాసన మకరందం వాసనతో మిళితమయ్యి అవంతిక గదిలో అన్ని వేళలా తాజా సువాసన వెదజల్లుతోంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో కూడా అవంతికకు ఆధ్యాత్మిక శక్తి లభిస్తున్నట్టుగా అనిపించేది. కేవలం 2 వారాల్లోనే ఆమె ఆధ్యాత్మిక శక్తిని సేకరించగలిగింది. ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తి 7 దశలుగా విభజించబడి ఉంటుంది. మనిషి తనలోని ఒప్పంద ఆత్మని మేల్కొల్పిన తరువాతనే ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రపంచంలో సాధారణంగా మనిషి తన 14వ ఏట నుండే బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటాడు. ఆ సమయంలో వారికి ఈ ఒప్పంద ఆత్మల శక్తి సహాయపడుతుంది. ఈ ఆత్మ అప్పటి నుండి ఆ మనిషి ఎదగడానికి వీలుని కల్పించి ఆ మనిషిలోనే కలిసిపోతుంది. ఆత్మ, శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి పరస్పరం ఆధారపడి ఉంటాయి. మనిషి తనలోని శక్తిని మేల్కొల్పినప్పటికీ ఆ శక్తి బయటికి రావటానికి 1/2 సంవత్సరం పడుతుంది. కాని అవంతిక దాన్ని సాధించటానికి కేవలం 1 నెల రోజుల సమయం మాత్రమే తీసుకుంది. అవంతిక ఏదో ఆలోచిస్తూ గదిలో కూర్చుని ఉంది. ఇంతలో ఎవరో గది తలుపు కొట్టిన శబ్దం వినిపించింది ఆమెకు. లోపలికి రండి అని తలుపు వైపు చూసింది అవంతిక. ఆమె మాట వినగానే శరతుడు లోనికి వచ్చి నిలబడ్డాడు. యువరాణి గారికి ప్రణామాలు. మిమ్మల్ని చినరాజావారు తక్షణమే తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అంటూ వినయంగా చెప్పాడు శరతుడు. సరే పదండి, వస్తున్నాను అంటూ చిన్నాన్న ఇప్పుడెందుకు తీసుకురమ్మన్నారు అని ఆలోచిస్తూ శరతుడు వెంట వెళ్ళింది అవంతిక. శరతుడు
ఆమెను అంతఃపుర భూగర్భంలో ఉన్న శిక్షణా కేంద్రానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద గోడల మధ్యన శిక్షణ పొందడానికి అణువుగా పెద్ద ఖాళీ స్థలం ఉంది. చుట్టూ ఉన్న 4 విశాలమైన గోడలని కూడా ఆయుధాలతో నింపేసి ఖాళీ స్థలంలో మాత్రం అక్కడక్కడ కూర్చోటానికి వీలుగా రాళ్లు పాతి ఉన్నాయి. ఆ స్థలంలో ఒక మూలగా కసరత్తులు చేస్తూ కనిపించాడు కార్తికేయ. आपका हुआ 295। नहीं नहीं मैं पेटीएम करूँ. गोली देना बंद करो, बस एक स्कैन में डन करो. पेटीएम कर रहा हूँ, सेल्फी नहीं ले रहा। बटुए को तुम गुल करो, मस्ती की टंकी फुल करो. छुट्टे की झिक झिक की छुट्टे छुट्टी की चिक चिक करो. चिक चिक क्यों? पेटीएम करो. माइल्स में तुम थोड़ी सी स्माइल करो. इंडिया का है। पेटीएम करो. ఎపిసోడ్ 32 స్కంద సైన్యం. కార్తికేయ ఆజ్ఞ ప్రకారం అవంతికను భూగర్భ శిక్షణా కేంద్రానికి తీసుకుని వెళ్లాడు శరతుడు. అక్కడ చేత్తో కత్తిని పట్టుకుని దాన్ని వేగంగా కదిలిస్తూ కనిపించాడు కార్తికేయ. తీక్షణమైన చూపుతో ఆ కదలికలను గమనిస్తూ భయంకరంగా అరుస్తూ కత్తిసాము చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఏ చలనం లేని మనిషి ఒక్కసారిగా ఇలా మారేసరికి అవంతికకు సంతోషంగా అనిపించింది. నిజానికి కొన్ని రోజుల క్రితమే కార్తికేయ దాదాపుగా కోలుకున్నాడు. మునుపటి స్థితికి చేరుకున్నా ఆ విషయం బయటికి తెలియకూడదని భూగర్భ శిక్షణా కేంద్రంలో రహస్యంగా సాధన మొదలుపెట్టాడు. అతనే కొన్ని పరిమితులను ఏర్పాటు చేసుకుని వీలైనంత ఎక్కువ సమయం అక్కడే ఉంటూ కోల్పోయిన కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తికేయ ప్రతిభను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవంతిక. అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు. యువరాణి, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు? లోపలికి రారా? శరతుడు నవ్వుతూ అడిగాడు. అతని మాటకి తేరుకొని, చిన్నాన్న కత్తిసాములో ఆరితేరినట్టుగా ఉన్నారు కదా అని నవ్వుతూ కార్తికేయ దగ్గరకు వెళ్ళింది అవంతిక. ఆమె రావటం గమనించి కత్తిని శరతుడికిచ్చి అవంతికను చూసి నవ్వాడు కార్తికేయ. చిన్నాన్నా, రమ్మన్నారట, నాతో ఏమన్నా పనుందా? అతని పక్కనే కూర్చుంటూ అడిగింది అవంతిక. ఏమీ లేదవంతిక, ఈ రోజు వాతావరణం బాగుంది కదా, కాబట్టి ఈ అందమైన సాయం సంధ్యవేళని ఆస్వాదించే సమయంలో నువ్వు కూడా పక్కనే ఉంటే బావుంటుందనిపించింది, అందుకే పిలిపించాను అంటూ అవంతిక తల నిమిరాడు కార్తికేయ. సరే చిన్నాన్నా, చెప్పండైతే ఎక్కడ కూర్చుందాం? ఉత్సాహంగా అడిగింది అవంతిక. బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగింది అవంతిక. అది ఇప్పుడే చెప్పను, నాతో పాటు రా, నీకే తెలుస్తుంది అని నవ్వుతూ చక్రాల బండిలో కూర్చున్నాడు కార్తికేయ. మరుక్షణమే ఆ బండిని తోసుకుంటూ అంతఃపురం ప్రవేశ ద్వారం వద్దకు తీసుకువెళ్లాడు శరతుడు. అవంతిక కూడా నల్లపిల్లితో కలిసి వారి వెనకే వెళ్ళింది. ద్వారం దగ్గరకు వెళ్లగానే అక్కడ గుర్రపు బండి సిద్ధంగా ఉంది. కార్తికేయ బండి ఎక్కమని సైగ చేయడంతో అవంతిక పిల్లితో కలిసి ఎక్కి కూర్చుంది. వెంటనే శరతుడు కూడా కార్తికేయను బండెక్కించి అతను కూడా ఎక్కాడు. మరుక్షణమే గుర్రాలు ప్రతిష్టానపుర వీధుల్లోకి పరుగుదీశాయి. కొద్దిసేపు వీధులన్నీ తిరిగిన తరువాత ఇక అవంతికకు ఆసక్తి పోయింది. ఆ వీధులన్నీ కూడా వ్యాపారులతో నిండిపోయి ఉన్నాయి. తమ వస్తువులు కొనమంటే తమ వస్తువులు కొనమని గట్టిగట్టిగా అరుస్తూ ఎవరి పనుల్లో వారున్నారు. ఎందుకో అక్కడంత సందడిగా ఉండటం అవంతికకు నచ్చలేదు. అందుకే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి నల్లపిల్లితో ఆడుకుంటూ కూర్చుంది. ఆమె అంత మౌనంగా ఉండటం చూసి నిట్టూర్చాడు కార్తికేయ. కాసేపటికి గుర్రపు బండి ఆగినట్టు అనిపించి తలెత్తి చూసింది అవంతిక. అవంతిక, కిందికి దిగు అని ఆమెతో చెప్తూ శరతుడి సాయంతో కార్తికేయ కూడా కిందకి దిగాడు. వాళ్లు వచ్చిందెక్కడికో తెలియక చుట్టూ చూస్తున్న అవంతిక ఒకవైపు చూసి స్థాణువులా నిలబడి ఉండిపోయింది అవంతిక. ఆమె చూసిన వైపు ఒక సైనికుల దండు నిలబడి ఉంది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది.
ప్రతిష్టానపురం కనుచూపు మేరలో కూడా కనిపించలేదామెకు. అంటే గుర్రపు బండి ప్రతిష్టానపురం నుండి బయటికి వచ్చేసిందన్నమాట అనుకుంది అవంతిక. పిల్లితో ఆడుకుంటూ నన్ను నేనే మర్చిపోయానా అని తనలో తానే తిట్టుకుని కార్తికేయ దగ్గరకు వెళ్ళింది. భరద్వాజ కుటుంబం స్కంద సైన్యానికి ప్రసిద్ధి చెందినది కాబట్టి నువ్వు దాని గురించి తెలుసుకోవాలా అవంతిక. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా నువ్విక్కడికి రావాల్సిందే, అందుకే తీసుకొచ్చాను అన్నాడు కార్తికేయ. మహారాణి, దయచేసి నాతో రండి అని వినయంగా అంటూ కార్తికేయ చక్రాల బండిని తోసుకుంటూ ముందుకి కదిలాడు శరతుడు. అవంతిక వారి వెనకే వెళ్ళింది. స్కంద సైన్యం అన్ని రాజ్యాల సైనిక బలగాల కంటే శక్తివంతమైనది, క్రూరమైనది. శత్రువు ఎంతటి వాడైనా సరే దయాదాక్షిణ్యాలు లేకుండా ఓడించగలదు, చంపగలదు. ఇప్పటికే లెక్కలేనన్నిసార్లు యుద్ధ భూమిలో స్కంద సైన్యం తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కాని శివస్కంద కుటుంబం సరిగ్గా లేకపోవడంతో స్కంద సైన్యానికి నాయకత్వం వహించేవారు లేక సైన్యం కుంటుపడింది. అదే అదురుగా చూసుకుని మహారాజు సులోచనుడు వీరి రాజ్య సరిహద్దుల వరకు వచ్చేశాడు. ఇక ఆ హద్దు దాటి రాజ్యంలోకి రాకుండా ఉండటం కోసం, రాజ్యం వారి ఆక్రమణలోకి వెళ్లకుండా ఉండటం కోసం స్కంద సైన్యాన్ని మహారాజుకి అప్పగించేశాడు శివస్కంద. కాని ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ప్రతిష్టానపురం బయట కొంతమందికి శిక్షణనిస్తూ వారిని సైనికులుగా తయారు చేస్తున్నాడు. సమయం వచ్చే వరకు ఆ విషయం బయటికి తెలియకూడదు అని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఆ రహస్య బలగం వద్దకే అవంతికను తీసుకుని వచ్చాడు కార్తికేయ. మిట్ట మధ్యాహ్నం భారీ విస్తీర్ణంలో కేవలం ఒక సైనిక బృందం మాత్రమే గస్తీలో ఉంది. మిగతా చోటు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అంత ఎండలో ఆ నిశ్శబ్దాన్ని భరించటం అవంతిక వల్ల కాలేదు. మెల్లిగా పరిసరాలన్నీ చూసుకుంటూ ప్రతీదీ గమనిస్తూ కార్తికేయ వెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో వారు ఒకచోట ఆగేసరికి ఏంటో చూద్దామని అవంతిక కూడా నడకను ఆపింది. అప్పటికే వారు శిక్షణా కేంద్రం ముందు భాగానికి చేరుకున్నారు. అక్కడసలు ఎవ్వరూ లేరు. అక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పినా సరే నమ్మలేనంత ఖాళీగా ఉంది. అక్కడే ఉన్న పెద్ద ద్వారం తెరుచుకుని లోనికి వెళ్లారు కార్తికేయ వాళ్ళు. లోపల శిక్షణకు అనుగుణంగా పెద్ద మైదానం ఉంది. ఆ మైదానంలోకి అడుగు పెట్టగానే ఉలిక్కి పడింది అవంతిక. అక్కడ మనుషులు వరుసలుగా నిలబడి మండే ఎండను కూడా లెక్క చేయకుండా బరువైన ఆయుధాలు పట్టుకుని శిక్షణ పొందుతున్నారు. కనీసం వాళ్ళని లెక్క పెట్టడం కూడా అవంతిక వల్ల కాలేదు. అవంతిక, ఇదే మన భరద్వాజ కుటుంబానికి చెందిన స్కంద సైన్యం. ఒక పదునైన కత్తితో సమానం. ఈ కత్తిని ఉపయోగించే హక్కు కేవలం భరద్వాజ కుటుంబానికి మాత్రమే ఉంది గర్వంగా చెప్పాడు కార్తికేయ. మునుపటి అవంతిక జ్ఞాపకాల ద్వారా స్కంద సైన్యం గురించి చాలా విషయాలు గుర్తు చేసుకుంది. కాని ఆ సైన్యాన్ని చూడటం ఇదే మొదటిసారి. ఒక్కొక్క సైనికుడు కండలు తిరిగిన దేహంతో చూడటానికే క్రూరంగా అనిపించారు ఆమెకు. వారిలో కొంతమంది మాత్రం వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నట్టు ఉన్నారు. అవంతిక, స్కంద సైన్యం నుండి ఎంపిక చేయబడిన ఏ సేవకుడైనా సరే 5 మంది మనుషులతో సమానం. ఇంతకు ముందు వీరిని ఓడించాలని చాలా మంది చూశారు. కాని ఏం లాభం, ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లలేదు అంటూ నవ్వాడు కార్తికేయ. హా, చూస్తుంటేనే అర్థమవుతోంది చిన్నాన్నా అంది అవంతిక. ఆమెకు అర్థమైంది సైన్యం గురించే కాదు, దాని వెనుక ఉన్న కార్తికేయ ఉద్దేశం కూడా. ఈ పర్యటన కేవలం సాయంత్రం సమయాన్ని ఆస్వాదించటానికో లేక వీధుల్లో సరదాగా తిరగడానికో కాదు. ఆమెకు వారి సైన్యం గురించి తెలియటానికి, దాని గురించి తెలుసుకునేంత పరిణితి ఇప్పుడు అవంతికకు ఉందని అనిపించటంతో శివస్కంద కార్తికేయులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అవంతిక, నీకొకటివ్వాలి, ఇలారా అంటూ శరతుడు వైపు చూశాడు కార్తికేయ. వెంటనే శరతుడు అవంతికకు ఒక సంచిని అందించాడు. ఆ సంచి దారంతో నెయ్యబడి చూడటానికి చాలా అందంగా ఉంది. ఆ సంచిలో మనిషి ఉంగరపు వేలి పరిమాణంలో 3 గొట్టాలు ఉన్నాయి. వాటిని చూస్తూ ఏంటివి అంది అవంతిక. అవి స్కంద సైన్యానికి సంకేతాలివ్వటం కోసం ఏర్పాటు చేసినవి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మనం చిక్కుకున్నప్పుడు ఈ గొట్టం పైన మూత తీసేస్తే వెంటనే ఒక ఎర్రని మంట గాల్లోకి వెళ్లి పెద్ద శబ్దంతో పేలుతుంది. దాని అర్థం మనం ప్రమాదంలో ఉన్నట్టు లేక మనకి సైన్యం అవసరం ఉన్నట్టు. అప్పుడు క్షణాల్లో స్కంద సైన్యం మన ముందు ఉంటుంది.
నేను నాన్నగారు ఒకప్పుడు నీకీ విషయాలన్నీ చెప్పటానికి సంకోచించాం. కాని ఇటీవల కాలంలో నీలో మార్పు చూశాక నీకీ విషయాలన్నీ తెలియాలని చెప్తున్నాం. ఇకపై ఈ సైన్యానికి నాయకత్వం వహించే బాధ్యత నీది కూడా అంటూ అవంతిక వైపు చూస్తూ నమ్మకంగా చెప్పాడు కార్తికేయ. ధన్యవాదాలు చిన్నాన్న. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తీక్షణంగా స్కంద సైన్యం వైపే చూస్తూ చెప్పింది అవంతిక. నీ మీద నాకా నమ్మకం ఉంది. కాని కుటుంబ సభ్యుల మధ్య ధన్యవాదాలు ఉండకూడదు నవ్వుతూ అన్నాడు కార్తికేయ. అతని మాటలకు అవంతిక కూడా నవ్వేసింది. ఆమె మనస్ఫూర్తిగా నవ్వడం చూసి ఆలోచనల్లో పడ్డాడు కార్తికేయ. మొన్నటి వరకు ఈ అందమైన చిరునవ్వు వెనుక ఎంత బాధను దాచుకుంది నా చిట్టి తల్లి. అది కూడా కేవలం ఆ చక్రదేవ్ వల్ల. కాని అవంతిక ఈ మధ్యన శత్రుఘ్నదేవుతో సన్నిహితంగా ఉంటోంది. అతను కూడా ఈ మధ్య బాగా కోలుకుంటున్నాడు. రాజ్యంలో కూడా అందరి దగ్గర మంచి కీర్తిని సంపాదించుకుంటున్నాడు. అతనితో సన్నిహితంగా ఉంటే పర్వాలేదు. కాని అతన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా అవంతిక మీద కుట్రలు పన్నితే ఎలా? అయినా మా సైన్యాన్ని దాటుకుని భరద్వాజ వంశపు వారసురాలి మీద ఎవరైనా చెయ్యి వేయగలరా? వేసి ప్రాణాలతో ఉండగలరా అని ఆలోచిస్తూ లోలోపల గర్వంగా నవ్వుకున్నాడు కార్తికేయ. అతను మౌనంగా ఉండటం చూసి, చిన్నాన్నా ఇక వెళ్దామా అంది అవంతిక. అతను కూడా సరే అనడంతో అక్కడి నుండి తిరుగు ప్రయాణమయ్యారు వాళ్ళు. స్కంద సైన్యాన్ని కలిసి వచ్చిన తరువాత భరద్వాజ కుటుంబం వెనుక ఉన్న ఈ శక్తి ఏమిటో, ఎందుకు శివస్కంద కుటుంబం అంత ధైర్యంగా ఉంటున్నారో అవంతికకు బాగా అర్థమైంది. కాని ఇంత సైన్యాన్ని పెట్టుకుని కూడా ఆమె తాతయ్య వాళ్లు తగ్గి ఉండటానికి కారణం ఆ సైన్యానికి నాయకత్వం వహించేవారు లేక. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అవంతిక సమయస్ఫూర్తి వల్ల ప్రతిష్టానపురానికి పూర్వ వైభవం మొదలైంది. అంతఃపురానికి వచ్చాక అవంతిక ఆమె ప్రయోగశాలలోకి వెళ్ళింది. సైన్యం బలంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వారిని ఇంకా శక్తివంతంగా తయారు చేయాలి అనుకుంది. అందుకే ఆ రోజు నుండి ఆమె అంతఃపురాన్ని దాటి బయటికి వెళ్లలేదు. రోజూ ఏదో ఒక ఔషధం తయారు చేస్తూ ఎక్కువ సమయం ప్రయోగశాలలోనే ఉండిపోయేది. ఆమె ఆదేశించిన మూలికలను కుప్పలు తెప్పలుగా అక్కడికే సేవకులు తెచ్చిస్తూ ఉండేవారు. మరోవైపు అవంతిక రాజభవంతికి వెళ్లకపోయినా శత్రుఘ్నదేవ్ ఆమె కోసం మకరందాన్ని పంపేవాడు. దాంతో ఆమెకు బయటకు వెళ్లే అవసరమే వచ్చేది కాదు. అవంతిక సాగు చేసే కమలం గిన్నె కూడా తన ప్రయోగశాలకి తరలించేసింది. దాన్ని అక్కడే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. కాని ప్రయోగశాలలో ఆమె ఏం చేస్తోందో ఎవ్వరికీ తెలీదు. రాణా మెల్లిగా తలుపు తీసుకుని ప్రయోగశాలలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అవంతిక గాఢ నిద్రలో ఉంది. పసిపాపలా నిద్రపోతున్న అవంతికను చూసే కొద్దీ చూడాలనిపించింది రాణాకు. అందుకే ఆమె పక్కనే కూర్చుని కొద్దిసేపు చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఆమెను ఎత్తుకోవటానికి ప్రయత్నం చెయ్యబోతే అవంతిక పాదాల దగ్గర నిద్రపోతున్న నల్లపిల్లి మేల్కొని మ్యావ్ అంటూ గట్టిగా అరిచింది. దాని అరుపుకి దడుచుకుని నువ్విక్కడే ఉన్నావా అనుకున్నాడు రాణా. హఠాత్తుగా అతన్ని చూసేసరికి భయమేసి అవంతికను కౌగిలించుకుంది నల్లపిల్లి. ఆ చర్యకి అవంతికకు మెలకువ వచ్చింది. నిద్రమత్తులోనే కళ్ళు తెరిచి రాణాను చూసి మళ్లీ కళ్ళు మూసుకుంది. ఏంటి యువరాణి, ఈ ప్రయోగశాలని మీ ఇంటిగా మార్చుకుందాం అనుకుంటున్నారా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇక్కడే ఉండిపోయేవారేమో నవ్వుతూ అన్నాడు రాణా. అవంతిక అతని మాటలు పట్టించుకోకుండా ఎంతసేపైంది నేను నిద్రపోయి అంటూ కళ్ళు నులుముకొని పైకి లేచింది. అసలు మీరెందుకింత కష్టపడుతున్నారు? స్కంద సైన్యం ఇప్పటికే చాలా బలంగా ఉంది. ఇక వాళ్ళని అంతకంటే బలంగా ఇంకేం మారుస్తారు? అయినా అంతమందికి సరిపోయే ఔషధాలు మీరొక్కరే తయారు చెయ్యాలి అనుకోవటం పిచ్చితనం. అది మీ ఒక్కరి వల్ల కాదు అంటూ అవంతికను అతని ఒడిలో కూర్చోపెట్టుకుని గాలికి ఎగురుతున్న ఆమె కురులను ఉద్దిగ్గా ఓ పక్కకి చేరుస్తూ అన్నాడు రాణా. ఎందుకు చేయలేను అంది అవంతిక. 1,00,000 మంది సైన్యానికి ఒంటి చేత్తో ఔషధాలు తయారు చేయటం అంటే ఆలోచించవలసిన విషయమే మరి అంటూ అతని నుదిటితో ఆమె నుదుటిని ఢీకొట్టాడు. ఆ నొప్పికి రుద్దుకుంటూ 1,00,000 మంది సైన్యమా? ఆ విషయం నాకే తెలీదు. మరి ఇతనికెలా తెలుసు? అసలు నేను ఔషధాలు తయారు చేస్తున్నాను అనే విషయం ఎలా తెలుసుకున్నాడు? అమ్మో, ఈ రాణా ఇక్కడ ఉండనట్టే ఉంటాడు, కాని ప్రతీదీ కనిపెట్టేస్తాడు అనుకుంది అవంతిక. కాని ఆమె ఆలోచనను బయట పెట్టకుండా
అతని గుడిలో నుంచి పైకి లేస్తూ, నేను చేసేది కష్టమే కావచ్చు, కాని అసాధ్యం కాదు అంది అవంతిక. సరే, మీ ఆనందాన్ని నేనెందుకు కాదంటాను, కాని మీరు మీ తాతయ్య చిన్నాన్నల గురించి ఆలోచిస్తారేమో అనుకున్నాను. ఇలా సైన్యం గురించి కూడా ఆలోచిస్తారా? ఇదైతే బానే ఉంది, కాని అంతమందికి ఔషధం తయారీ అంటే ఆలోచిస్తూ ఆగిపోయాడు రాణా. చూడు రాణా, నేను ఆ సైన్యాన్ని చూశాను. అందులో వృద్ధులు కూడా ఉన్నారు. వారికి ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీ వారి వయసు పరంగా వారి కండరాళ్లు శక్తిని కోల్పోతాయి. కాబట్టి నేను వారందరినీ కూడా బలంగా తయారు చేయడం చాలా అవసరం అంటూ పక్కనే ఉన్న కర్రలు తీసుకుని అక్కడి నుండి కొలిమి దగ్గరికి వెళ్లిపోయింది అవంతిక. అప్పటికే ఆమె చాలా మాత్రలు తయారు చేసేసింది. ఇంకా తయారు చేయటానికి కొలిమి అవసరం ఉండటంతో ప్రయోగశాలలోనే ఒక మూలకి కొలిమిని ఏర్పాటు చేయించుకుంది. అవంతిక మాటలు విన్న తర్వాత రాణాకు ఇక తను ఏం చెప్పినా ఆమె వినదని అర్థమైంది. అందుకే అనుభవం ఉన్న వైద్యురాలిలా ఔషధ తయారీ కోసం ఆమె చేతులను వేగంగా కదుపుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తూ కూర్చున్నాడు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవంతిక ఔషధం తయారు చేస్తున్న అదే సమయంలో రాజభవంతిలో తండ్రితో కలిసి కూర్చున్నాడు చక్రదేవ్. శత్రుఘ్న భవంతిలో తమకు జరిగిన అవమానమేంటో తండ్రికి తెలియదు కాబట్టి ఆ రోజు ఎలా అయినా సరే అతనితో ఆ విషయం చర్చించాలని నిర్ణయించుకున్నాడతను. మరోవైపు ఆ సంఘటన జరిగిన దగ్గర నుండి ఇందిర నిరుత్సాహంగా మారిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా, సరిగ్గా తినకుండా ఒకే గదికి పరిమితమై ఉంటోంది. ఆమెను అలా చూసి తట్టుకోలేక ఆమెను నవ్వించటానికి, మునుపటి స్థితికి తీసుకురాటానికి సాయశక్తులా ప్రయత్నించాడు చక్రదేవ్. కాని ఫలితం శూన్యం. అందుకే ఆ విషయాన్ని తండ్రితో చెప్పి భరద్వాజ కుటుంబాన్ని అంతం చేయటానికి సలహా తీసుకోవాలి అనుకున్నాడు.